అన్న ఇప్పుడు జరిగిందన్నా? ఇలాంటివి ఎలా జరుగుతాయంటే సిచ్యువేషన్ బట్టి కూడా జరుగుతాయి. హ్మ్. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారన్న, మీ మేనేజర్ ఉన్నాడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎండీఏ ఉన్నాడనుకో. హ్మ్. మీ ఎండీ ఉన్నప్పుడు మీ ఎండీ ముందు మీరు ఇంప్రెస్ అవ్వాలి అంటే మీరు ఇంప్రెస్ చేయడానికి ఎండీని ఇంప్రెస్ చేయడానికి మీరు ఆ ఎండీ ముందు మీరు హీరో అవ్వడానికి హ్మ్. ఎలా అంటే కొంతమంది ఎలా చేస్తారంటే అతని ముందు నేను హీరో అవ్వాలి అని చెప్పేసి ఏం చేస్తారంటే నీదే ఆ ఎదుటోడిది తప్పు లేదని తెలిసినా కూడా హ్మ్. నువ్వేరా నువ్వే చేసింది తప్పు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే వీడి ముందు హీరో అవ్వాలని. ఓకే. సో అలా ఏం చేస్తారంటే చాలా మంది అలాగే ఇది చేస్తారు. ఎందుకంటే నాకు ఎక్స్‌పీరియన్స్ అయిందది. అంటే ఏమైందన్నా? అంటే సిట్యుయేషన్ ఏమైనా అయిందా? అంటే నేను ఏ ఫీల్డ్‌లో అయింది, ఏంటిది అని చెప్పను. బట్ లీడర్ అని చెప్తాను నేను. ఒక లీడర్ ఉన్నాడు మా అందరికి. ఓకే. ఆ లీడర్‌కి కింద మేమందరం పనిచేసేటోళ్ళం. ఓకే. హ్మ్. ఒక ఎంప్లాయీస్. ఎండీ పనిచేసేటోళ్ళం. ఆ! మేము పని చేసుకుంటూ అందరం కలిసి పని చేసుకుంటూ అంతా బానే ఉంది. హ్మ్. మేమేదో మాట్లాడుకుంటూ కొన్ని సందర్భాల్లో కన్వర్జేషన్ కొంచెం ఇటు అటు అయిపోయి మాటల్లో నేను ఇంకా అందరితోని కొంచెం నా వాయిస్ కొంచెం బేస్ ఉంటదన్న. వాయిస్ అంటే నేను అంటే మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కొంచెం నా వాయిస్ కొంచెం రైజ్ అయితదన్నమాట లైట్‌గా. అవును. అది అలవాటు నాకు చిన్నప్పటి నుంచి. అది నేను అలా అని చెప్పేసి నేను మొత్తం ఇది చేయడం కాదు లైట్‌గా. సో, ఓకే. నేను అదేమైపోయిందంటే, సోహెల్ నువ్వు నీదే రాంగ్ నువ్వే అరిచినావు. సోహెల్ నువ్వే రాంగ్ అది ఇది అని చెప్పేసి అనడం స్టార్ట్ చేసి. హ్మ్. స్టార్ట్ చేయంగానే ఇంకా నాకు మెంటల్ ఎక్కిపోయింది. ఏంది అందరూ నా మీద ఎక్కుతుర్రేంది నేనేం తప్పు చేసినా అని. నేను తప్పు చేసింది ఏం లేదు. అక్కడ ఏందంటే అక్కడ ఎవరైతే ఎండీ ఉన్నాడో, ఆ ఎండీ ముందు వీళ్ళందరూ హీరోలు అవ్వడానికి ట్రై చేస్తుర్రు. ఎందుకంటే నేనొక్కడినే మంచి పేరు తెచ్చుకున్నా ఆడ. ఓహో! ఓకే. వీళ్ళందరూ చూసుకోలేకపోయారు. అదంతా చూడలేకపోయారు. అది డైజెస్ట్ చేసుకోలేకపోయారు అది. ఓకే. ఆ! అప్పటిదాకా ఒక పేరున్నోడిని సడెన్‌గా వీళ్ళందరూ నా మీద అటాక్ చేసి, ఈ ఎండీ ముందు నాకు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడానికి ట్రై చేసిర్రు. ఓకే. కానీ బేసిక్‌గా ట్రై చేసిర్రు. అప్పటికే ఎండీ గూడా నా దిక్కు ఎట్లనో చూడడం మొదలుపెడితే నేను ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఇంకా నేను రివర్స్ అయిపోయి ఆహ్, డైరెక్ట్ కూసోబెట్టిన. తిక్కలేసి అందరిని కూసోబెట్టి నేనేం చేసినా చెప్పండి. ఏం ఓకే. పంచాయతీ అసలు ఇంతమంది నా మీద అటాక్ చేసిర్రు. దేనికి అటాక్ చేసిర్రు? నేను ఏం తప్పు చేసినా? ఏంటి చెప్పండి. అది ఓకే. లేదు ఇదే నువ్వు చేసింది. ఇది చూడు ఇది చెప్పే పద్ధతి బాలేదు. అరే! దీని అమ్మ జీవితం ఏ మనిషికైనా కోపం వచ్చినప్పుడు కొంచెం కోపంలో గూడా మెల్లగా మాట్లాడాలా? హ్మ్. కోపం వచ్చినప్పుడు మనిషి అనేటోడు కోపం వచ్చినప్పుడు ఆ వాయిస్ కొంచెం రేజ్ అయితది. దానికి అవును. కూడా మాట్లాడేసరికి ఇంకా నాకు ఇదయిపోయింది. కానీ అప్పటికప్పుడే సాల్వ్ చేసేసినా మళ్ళా ప్రాబ్లమ్. ఇప్పుడు హ్మ్. చెప్పండి తప్పు ఏం చేసినావు అంటే ఎవ్వరి దగ్గర ఆన్సర్ లేదు. లేదు నువ్వు అరుస్తున్నావు. అది నాకు అలవాటు. నాకది నేను అంతే. నేను ఇట్లనే ఉంటాను నేను. నాకు ఓకే. అలవాటది. ఓకే. అలవాటు. అది పొమ్మంటే మధ్యలో పోదది. ఎట్లా పోతది? నేను పోతది అనుకుంటే నేను యాక్టింగ్ చేసినట్టే. అంటే నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకున్నట్టే. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నా కాబట్టి, ఆ కోపం అనేది నా మనసులో పెట్టుకుంటే అది భారం ఉన్నట్టు. అవును. ఆ భారాన్ని మనం పెట్టుకున్నామంటే ఇంక వేస్ట్ ఇగ అది. అవును. సో, మెంటల్లీ స్ట్రెస్ అయిపోతాం. ఆ మెంటల్లీ స్ట్రెస్ పోవాలి అంటే మనం అప్పటికప్పుడే మాట్లాడాలి. అప్పటికప్పుడే సాల్వ్ చేసేయాలి. నెక్స్ట్ డేకి ఉంచుకోవద్దు ఏదైనా. ఆ! లెంత్ ఎక్కువ ఉంచుకోవద్దన్న. అప్పటికప్పుడే తెగ్గొట్టేయాలి ఏదైనా. ఓకే. ఏదైనా అంతే లైఫ్‌లో అప్పటికప్పుడే తెగ్గొట్టేసి మాట్లాడేటప్పుడు ఆ ప్రేమ గాని, బాధ గాని, కోపం గాని ఏ ఫీలింగ్ వచ్చినా అప్పటికప్పుడే తెగ్గొట్టేయాలన్న. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్.